ఫస్ట్ ఆల్రెడీ బాలేబాబు బోయపాటి కాంబినేషన్ అంటేనే ఎప్పుడెప్పుడు అని చూస్తాము. అలాంటిది ఇప్పుడు ఇది మూడోసారి సినిమా చూసాం, లెజెండ్ చూసాం, 4వసారి అఖండ 1 చూసాం, ఇప్పుడు అఖండ 2 కూడా రాబోతుంది. కాబట్టి ఫస్ట్ పార్ట్ అఖండ 1 బమ్ అఖండ అయితే అఖండ 2 బమ్ అఖండ, కాబట్టి బమ్ అఖండ బమ్ స్క్వేర్ అనమాట. ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు సినిమా? ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి. ఫస్ట్ పార్ట్ లో చూసాం కదా ఎలా అలరించాడు మన బాలయ్య. ఆ మ్యూజిక్ అయితే తమనంగా మామూలు కొట్టలేదు అసలు. నాకైతే థియేటర్ ఫస్ట్ డే కదా థియేటర్కి, అఖండ 1కి థియేటర్కి వెళ్తే ఫస్ట్ రోజు నాకు చెవులు దుబ్బాయి బ్రో. ఆ సౌండ్ తట్టుకోలేక బయటకు వచ్చేసాను నేను ఇంటర్వెల్లో. అంత భయంకరమైన సౌండ్, అంత మ్యూజిక్ ఇచ్చారు మన తమన్ గారు. సో అఖండ 2 ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. చూసే ట్రైలర్ ఎలా ఉంది, అఘోరా ఎలా ఉన్నాడు అసలు. అఖండ రుద్ర సికందర్ ఘోరా మామూలుగా లేడు అసలు. అంటే దబిడి అయిపోద్ది బాలయ్య గారు తీసే సినిమా రేపు అఖండ 2. సో అఖండ 2లో గ్రాఫిక్స్ ఎక్కువ అయిపోయినాయి అని అంటున్నారు, మీరేమంటారు? అంటే అక్కడ చూపించాలి, అలాగే చూపారు కదా. ఇప్పుడు హిమాలయ పర్వతాల్లో అఘోరాలు ఉంటారు, మన దగ్గర ఏమైనా ఉంటారా? మన ఇంటి దగ్గర ఉంటారా? రోడ్స్ మీద ఉంటారు అఘోరాలు ఎక్కడ ఉంటారు? హిమాలయ పర్వతాలు ఉంటారు. సో ఇప్పుడు హిమాలయ పర్వతాలు చూపించాలంటే నీకు VFX ఆ లెవెల్లో ఉండకపోతే ఎలా కనిపిస్తాయి? సో కాబట్టి అవి VFX లా చూడొద్దండి, నేచురల్గా చూడండి. ఇప్పుడు మనం హాలీవుడ్ సినిమాలో VFX ఎలా ఉంటాయి, కానీ అవి మాత్రం నేచురల్ కనపడతాయి. మన తెలుగు సినిమాలో మాత్రం VFX లా కనపడతాయి అందరికీ. ఇవి కూడా నేచురల్గా చూడండి. సో అఖండ 2 భారీ హిట్ కాబోతుంది. బాలయ్యబాబు గారిని అఖండ 1లో ఎలా చూసారు ఒక్కొక్కరు? ఏమని చెప్పాడు బాలయ్యబాబు గారు? కాళ్ళు దువ్వే నంది ముందు రంగు మార్చిన పంది కారు కూతలకు వస్తే కప్పాలం పగులుతున్నారు. అసలు ఎలాంటి డైలాగులు అండి అసలు. ఒక ఫైట్ అయితే ఉంటుంది, శ్రీకాంత్ గారితో ఫైట్ అయిపోయి నాకు ఏమన్నాడు, మీది మాది ఒకే ప్రపంచం కాదు ఆఫీసర్, మీరు నమ్మేది చట్టం, మేము నమ్మేది ధర్మం, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు. మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు, బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు ఆ దేవుడి కోసం వెతుకుతారు, మేము ఆ దేవుడితో కలిసి బతుకుతాం, బోత్ ఆర్ నాట్ సేమ్. మీకు ఏదన్నా సమస్య వస్తే దండం పెడతారు, మేము ఆ సమస్యకి పిండం పెడతాం, జస్ట్ లైక్ దిస్, బోత్ ఆర్ నాట్ సేమ్. మీరు వెతికేది ఆయువు, మేము వెతికేది మృత్యువు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఒక ఐసు ముక్కని అరచేతులు అరక్షణం పెట్టుకోలేని మీరెక్కడ, అంత హిమగ్రిని ఎదురు ఢీకొట్టే మేమెక్కడ, బోత్ ఆర్ నాట్ సేమ్ అన్నాడు. బాలయ్యబాబు గారికి ఇంకా చిరంజీవి గారిని కంపేర్ చేస్తున్నారు. అంటే బాలయ్యబాబు గారు మంచి హిట్స్ తీసుకుంటున్నారు, చిరంజీవి గారు ఎక్కడో వెనకబడిపోయారని చెప్పేసి. ఇక్కడ వెనకబడ్డం అనేది లేదండి, ఇక్కడ కాంబినేషన్ సరిగ్గా సెట్ అవ్వట్లేదు ఫస్ట్. ఇప్పుడు ఇదే బోయపాటి శ్రీని గారు బాలయ్య గారు అయితే అందరూ చూస్తారు. ఇదే బోయపాటి శ్రీని గారిని రామ్ గారిని ఎవరైనా చూసారా? స్కందాన్ని చూడలేదు, జనాలు రిజెక్ట్ చేశారు. ఇదే బోయపాటి గారిని జయజానకి అంటే జయజానకి కాదు, ఇది కొన్ని సినిమాలు ఉన్నాయి ఇంకా బోయపాటి గారితో సెట్ అవ్వని సినిమాలు. ఏది మన రామ్ చరణ్ గారి సినిమా ఉంది, అది కూడా వినయ రామ్ అని చెప్పేసి. ఎందుకు సెట్ అంటే ఇక్కడ సెట్ అవ్వట్లేదు. ఇక్కడ ఇప్పుడు బాలయ్య బాబు గారు బోయపాటి అనుకోండి, ఇప్పుడు మీరు ఏ విధంగా అయితే అడుగుతున్నారో ఇంతకంటే ఇంకా క్వశ్చన్స్ వస్తాయి, ఇంకా ముందు ఒకవేళ తీసారనుకోండి. సో ఇక్కడ కాంబినేషన్స్ అనేది సెట్ అవ్వట్లేదు, హీరోలు ఎక్కడ పడిపోరండి, ఇక్కడ కాంబినేషన్ సెట్ అవ్వకపోవడం. ఇప్పుడు చిరంజీవి గారికి బాలయ్య బాబు కంపేర్ చేసిన అవసరం లేదండి. ఫస్ట్ థింగ్ చిరంజీవి గారిది వేరు ఉంటుంది, బాలయ్య బాబు గారిది వేరు ఉంటుంది. ఇప్పుడు సమరసింహారెడ్డి, చెన్నకేశ్వర రెడ్డి, లక్ష్మీ నరసింహ ఇవన్నీ ఒక రంగం ఉంటే, మన చిరంజీవి గారు తీసేటువంటి స్టాలిన్, ఠాగూర్ ఇవన్నీ ఒక రంగం ఉంటాయి. సో ఇక్కడ ఇక్కడికి చాలా కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళ స్ట్రాటజీస్ వాళ్ళ సినిమా, అతని మన చిరంజీవి గారి సినిమాలు వేరు, మన బాలయ్య బాబు గారి సినిమాలు వేరు. సో ఇక్కడ కంపారిజన్ అనేది వేరు ఉంటుంది అనమాట. సో బాలయ్య బాబు గారు యంగ్ హీరోస్ అందరూ కూడా పోటీగా నిలిచారు, మరి దాన్ని ఎలా చూడండి? ఎస్, ఆయన ఇప్పటికీ స్వీట్ 16 అంట కదండి. నేను కూడా ఆయన నందమూరి ఆయన నందమూరి అందగాడు. ఆయన ఇప్పటికి చెప్తారు కదండి, బాలయ్య బాబు గారు మాకు అందగాడు. ఇప్పటికీ ఆయన మమ్మల్ని చిన్నపిల్లలాగా అలరిస్తుంటుంది. మీరు చూసారు కదా అన్స్టాపుల్ షోలో, ఇంకా ఒక యంగ్స్టర్స్ కూడా పట్టణ ఎనర్జీ ఆయన దగ్గర ఉంది ఇప్పటికి బాలయ్య బాబు. ఎనర్జీకి కారణం అంటారా? లేదు, ఆయన ఎనర్జీ కారణం మ్యాన్షన్స్ కాదు, ఆయన ఎనర్జీ కారణం ఆయనే ఒక ఎనర్జీ. ఇప్పుడు నేను కూడా బాలయ్య బాబు గురించి మాట్లాడితే నాకు ఎనర్జీ వస్తుంది, ఆయన తలుచుకోవడమే నాకు ఎనర్జీ. ఈ సినిమా రికార్డ్స్ ని బ్రేక్ చేయబోతుంది అంటారా? ఈ సినిమా పక్కన సినిమాతో కంపేర్ చేసుకుంటే రికార్డ్స్ ఏమో కానీ ఆయన సొంత రికార్డులు మాత్రం బ్రేక్ చేస్తారు. ఆల్ టైమ్ ఇండస్ట్రీ హిట్ కాబోతుంది, ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ కూడా కాబోతుంది. ఆయన 100 crores కూడా దాటేచ్చు ఈజీగా. 100 crores ఈజీగా దాటిపోద్ది.